నమో నారాయణ గోవింద కృష్ణ అర్పణం. ఇప్పుడు సమాజంలో అంటే ప్రపంచంలో జరిగే యుద్ధాల గురించి రెండు ముక్కలు చెప్పాలని మాకు తెలిసి ఇప్పుడు వరకు కూడా ప్రపంచంలో ఎలాంటి గొడవలు, ఎలాంటి అల్లర్లు, ఎలాంటి యుద్ధాలు ఎప్పుడు జరగల. జరిగిన ఏవో సాధారణమైన ఆ సరిహద్దుల్లో చిన్న చిన్నవి జరిగాయి, కానీ పెద్దగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టేటువంటి గొడవలు, యుద్ధాలు జరగల. ఎందుకు జరగలేదు అంటే మనిషి అప్పుడు సాధారణమైన జీవనంలోనే ఉన్నాడు. పెద్ద భారీ ఎత్తున ఆర్థిక అభివృద్ధి ప్రపంచంలో లేదు. అన్ని దేశాలు కూడా సాధారణ ఆర్థిక అభివృద్ధిలో ఉన్నాయి. మనిషి సాధారణమైన జీవితం అనుభవించినప్పుడు ఎలాగుంటాడు, అతి ఎక్కువ ధనం, అధికారం కొన్ని కలిగిన తర్వాత ఎలాగుంటాడు అని చెప్పడానికి రెండు ముక్కలు చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే అది మనం చెప్పేది కాదు, స్వయాన భగవంతుడే చెప్పాడు. విష్ణుమూర్తే చెప్పిన మాట అనమాట. ఏంటిదంటే జయీజీలు అన్నోళ్ళు ఇద్దరు వైకుంఠంలో ద్వారపాలకులు. వాళ్ళిద్దరూ ఏంటంటే వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులు, వాళ్ళు భగవంతుడి దగ్గర. వాళ్ళు ఒకరోజు ఏంటంటే అక్కడ ద్వారం దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే సనక సందల వారు అని చెప్పేసి ఆ కుమారులు చిన్నోళ్ళ కింద ఉంటారు. ఎప్పుడు వయసు చిన్నది కాదు, కానీ వాళ్ళు అలా కనిపిస్తారు ఎవరు చూసినా. వాళ్ళు వచ్చారు, భగవంతుడి దగ్గరికి స్వయంగా వెళ్ళిపోయిండేది వాళ్ళకి భగవంతుడు కల్పించాడు. రావడంతో వైకుంఠం లోపలికి వెళ్ళిపోవచ్చు భగవంతుడి దగ్గర, ఆయన ఇచ్చిన వరమే వాళ్ళకి. కానీ వీళ్ళకి తెలియదు, జేఈజీలకి ఏంటంటే గుమ్మం దగ్గర అటకాయించేస్తారు. వాళ్ళు ఏంటంటే సనకందల వారికి ఇంత ఇలాంటి ప్రదేశంలో సత్యగుణం ఉండాలి, కానీ వీళ్ళకి రజోగుణం తమోగుణం ఎలాగొచ్చిందని చెప్పి వాళ్ళ కోపం వచ్చి కొద్దిగా కమండలంలో నీళ్ళు తీసి మంత్రించి వాళ్ళ మీద జల్లితే వాళ్ళు ఆ మానవ రూపం పోయి ఒకసారి రాక్షస రూపంలాగా ఏర్పడింది. అప్పుడు పరిగెత్తారు భగవంతుడి దగ్గరికి. ఇలా జరిగింది, వాళ్ళు పిల్లలు అనుకున్నాం, ఇలా చేశారు స్వామి అంటే, సరే ఆయనకి తెలుసు కాబట్టి సరే రమ్మనండి అని చెప్పేసి అందరి నుంచోబెట్టి జరిగిందంతా అడిగి తెలుసుకొని, మరి బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళ శాపాన్ని నేను కూడా వెనక్కి తీసుకోలేను, ఇది మట్టుకు అమలు జరపవలసిందే, మీరు అది అనుభవించవలసిందని చెప్పేసి భగవంతుడే చెప్తాడు. అప్పుడు ఏంటంటే జేఈజీలు దానికి ఒప్పుకొని, స్వామి మీరు ఎలా చెప్తే అలాగే చేసుకుంటామంటే, అయితే ఒకటి వాళ్ళు అడగండి, సనక సంతానం వాళ్ళు ఏదైనా నిర్ణయించితే అది జరుగుద్ది మీకు అని అంటే, స్వామి మాకు ఏదైనా మార్గం చూపించండి అంటే, సన్మార్గంలోనైతే 7 తరాలకు మీరు భగవంతుడి దగ్గరికి చేరుకుంటారు, దుర్మార్గంలోనైతే ఒక 3 జన్మల్లోనే అంటే 3 తరాల్లోనే మళ్ళీ వైకుంఠం చేరుకుంటారని చెప్పి ఆ అవకాశం కల్పించారు వారు. సరే అది అది చేయండి అని చెప్పేసానంటే, మిమ్మల్ని ఇడిసి మేము అన్ని తరాలు 7 తరాలు ఉండలేము, 3 తరాల్లోనే వచ్చేస్తాం, కానీ మరి దుర్మార్గం అంటారు, దుర్మార్గం మీ మీద మేము ఎలా చేయగలం అని చెప్పేసి వీళ్ళు అడిగారు భగవంతుని. జేఈజీలు అడిగితే అప్పుడు భగవంతుడు చెప్పాడు, ఇప్పుడు వరకు ఉండే గుణం ఒకటే మీలో ఉంది, కొన్ని గుణాలు ఏర్పడితే మనిషి ఎప్పుడు ఎమ్మటి ఎలాగే మారిపోతాడు అనేది నేను ఇది చేస్తాను, ఇప్పుడు మీకు అర్థం కాదు అప్పుడు అర్థం అవుద్ది, మీరు వెళ్ళిపోండి నేను ఏర్పాటు చేస్తాను. సరే దండం పెట్టేసి వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంత్రవక్రుడు, వాళ్ళేం మీరు అనుకున్నట్టు ఈ సినిమాల్లో చూసినట్టు దుర్మార్గులు కాదు, వరాన్ని పుట్టినోళ్ళు. ఎందుకంటే భగవంతుడి చేతిలోనే వాళ్ళు సావు తప్ప సామాన్యుల చేతిలో వాళ్ళు సావరు. ఎందుకంటే మహా ఇదైన వాళ్ళు, వైకుంఠం నుంచి వచ్చిన వాళ్ళని ఎవరు సామాన్యుడు చంపలేడు. అందుకని భగవంతుడి దగ్గర వరం తీసుకున్నారు, నీ చేతిలోనే మేము చనిపోవాలి తప్ప సామాన్యుడి చేతిలో చనిపోకూడదంటే, అందుకని ఆయన కొన్ని అవతారాలు ఎత్తవలసి వచ్చింది. అదే కారణం కూడా ఇంకేం లేదు. కొన్ని అవతారాలకి 3 అవతారాలకు కారణం లేదు. అందుకని ఏంటంటే ఇవాళ సమాజంలో విపరీతమైన ధనం పెరిగిపోయింది. ఆ ధనం ఉన్నోడికి అధికారం కూడా ఏర్పడుతుంది. ఆ అధికారం రాజ్యాధికారం లాంటిదేగా. అందుకని ఏంటంటే కొన్ని రాజ్యాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఆ దేశాల్లో వాళ్ళు మాట్లాడే సంభాషణ, అంటే మనిషికి ధనము, అధికారం ఒక మనోన్మాదం, అంటే శారీరక బలం లాంటిది అనమాట. మనోన్మాదం అంటే ఉన్మాదం. ఆ ఉన్మాదం ఏర్పడితే మంచి చెడే చేస్తాడు ఎప్పుడు కూడా. ఇప్పుడు జరిగేది అదే ప్రపంచంలో. మనిషి ప్రశాంతంగా బతకలేకపోతున్నాడు అని చెప్పడానికి ఏంటి కారణం అంటే, ఇంకా ప్రశాంతత ఉండదు. ధనం ఉన్న తర్వాత తన ముందు ఇంకెవరు అంతటోడు కనిపించకూడదు, తనొక్కడే బాగా బలంగా ఉండాలనేదే ఇప్పుడు ఈ రాజుల గొడవ కానీ, ఇప్పుడు దేశాల మధ్యన గొడవ కానీ. ధనం దగ్గర ఒక గ్రామంలో చూడండి, 4-5 కానీ కోటీశ్వరులు ఉంటే ఇంకా ఆ గ్రామాన్ని ప్రశాంతంగా బతకనివ్వరు. ఒకలే ఉంటూ పర్వాలా.
ఎందుకు ఈ మాట చెప్తానంటే స్వయాన భగవంతుడే చెప్పాడు, మనిషికి ఏ అయితే కలగకూడదో అవి కలిగితే ఇంకా ప్రశాంతంగా ఉండలేడు. సర్వోజన సుఖనో భవంతు.